లవ్ ఫెయిల్యూర్ అని చెప్పానే, విన్నానే. ఏది ఎవరితో? అర్రే చెప్పు, పర్లేదు, మనం ఎవరు ఏం చెప్పంలే. కల్కి మూవీలో చేసావు. ఎవరా నిన్ను లవ్ ఫెయిల్యూర్? ఎవరు ఎవరు అమ్మాయి? అమ్మాయి పేరేంటి? అసలు అమ్మాయేనా? కాదు మరి ఎవ్వరు కాదా? అసలు లవ్ అంటే ఇష్టం లేదా నీకు? ఎప్పుడు చేస్తావు లవ్? పెద్ద చేస్తావా? ఎలా ఉండాలి అమ్మాయి? ఎలా ఉండాలి? ఎట్లా ఉన్నా చేసుకుంటావా? ఎందుకని? అలా కాదు, ఇలాగా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటారు కదా, అలాగా ఏమన్నా ఉన్నాయా నీకు? సినిమాలో చూసినప్పుడు మంచి హీరోయిన్ లెక్క. నాకు 2 పిల్లలు ఉండరు, 2 సుళ్ళు ఉంటాయి. రెండు సుళ్ళు ఉన్నాయని 2 పిల్లలా? మీ ఇంట్లో ఒప్పుకుంటారా మరి? ఒప్పుకోరు మా ఇంట్లో. ఒప్పుకోరా? ఏం చేస్తావు మరి? ఇంట్లో చెప్పవా? ఇంట్లో చెప్పకుండా చేసుకుంటావా? ఇంట్లో చెప్పకుండా. మరి 2 పిల్లలని చెప్పి 2 ఫిక్స్ చేసి ఉంచుకున్నావా? ఒకవేళ 2 పిల్లలని చెప్తే తలకి వచ్చుతారు, ఒకరి కాళ్ళు వచ్చు. అబ్బో, ఒకళ్ళకి తలకి ఎత్తుతారా, వాళ్ళకి కాళ్ళు ఎత్తుతారా? మరి చేతులకి ఎవరు వద్దా? చేతులు మా అమ్మాయి, నేనే ఎత్తుకుంటా. ఎత్తుకుంటావా? ఇది ఎవరు చెప్పారు నీకు? 2 పిల్లలు ఉంటే ఒకళ్ళు కాళ్ళు ఎత్తుతారు, ఒకళ్ళు చేలు. ఎవరినైనా చూసావు? మీ మామయ్యని చూసావు అలాగా? మరి ఎలాగా తెలిసింది నీకు? నేనే తెలుసుకున్నా. నువ్వే తెలుసుకున్నావా? ఎలాగా? ఎవరినైనా చూస్తే గానీ సినిమా సంథింగ్ అలాగ తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు నాకు రసూల్ లాగా యాక్ట్ చేయాలనుకుంటే నేను రసూల్ని చూసి నేర్చుకుంటా, అవునా? అలాగే నీకు ఎవరిని చూసి నేర్చుకున్నావు? 2 పిల్లలు ఉంటే కాళ్ళు ఎత్తుతారు, కాళ్ళు ఎత్తుతారు, తల ఎత్తుతారు అని నేను యూట్యూబ్ లో చూసినావా? ఎట్లాగా 2 సుళ్ళు ఉంటే వాడు హ్యాపీ అండ్ విత్ 2 వైఫ్స్ అనుకుంటావా? అవునా? యూట్యూబ్ లో ఎక్కువ ఏమేమి చూస్తుంటావు? షార్ట్స్ చూస్తావా? ఏ షార్ట్స్ అంటే బాగా ఇష్టం? బిర్యానీ అవి చేస్తారు, ఆ షార్ట్స్ ఇష్టం. నీకు బిర్యానీ అంటే రోజు తిన్నాను చెప్పావుగా. చూడండి తినవు కానీ చూస్తావు అంతే. బిర్యానీ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టినా సరే తినవు, చూస్తావు అంతే. అంతే, తినవు. ఇప్పుడు తింటా, ఇప్పుడు వీడియో అయిపోయి తింటావా? తినకపోతే అయితే తింటా, లేకపోతే లేదు. ఓకే, నీ డ్రీమ్ ఏంటి? పెద్దవాళ్ళ హీరో. ఫస్ట్ ఏమన్నావు? హీరో. ఫస్ట్ డాక్టర్ అన్నావు కదా. హీరోని. యాక్టరా? హీరో అవుతావా? సో ఏ సినిమా నీకు? ఎలాంటి కథలు అంటే ఇష్టం? సినిమాలు ఇష్టం. కథలు స్టోరీస్ ఎలా తీయాలి? యాక్షనా లేకపోతే? అన్ని ఇష్టమేనా? సో నీకు ఒక మూవీ చూస్తే ఆ మూవీ నేను తీస్తే బాగుంటది అని అనిపించిందా ఎప్పుడైనా? లేకపోతే ఫ్యూచర్ లో పెద్ద అయ్యాక నేను ఆ మూవీ తీస్తానని అనుకున్నావు ఎప్పుడైనా? అనుకోరే. అంటే వాళ్ళ మూవీ మనం ఎందుకు కప్పి కొడతాం, ఆలోచించాలి. చూసినావా? ఆ మాత్రం ఆలోచన లేకపోయింది నాకు. ఎట్లా ఆలోచనలు రావాలంటే ఏం చేయాలి? ఏం చేయదు, ఆలోచించాలి. ఆలోచించాలా? రోజంతా ఎంతసేపు ఆలోచించాలి? నీకు ఎంతసేపు అది కత్త అంతసేపు ఆలోచించు. నువ్వు ఎంతసేపు ఆలోచిస్తావు? నాది 1 నిమిషం అన్న కాదు. 1 నిమిషం అన్న కాదు. 1 నిమిషం చాలా? ఓకే ఓకే. నాకు ఎంత ఆలోచించినా సరే 6th టేబుల్ నువ్వు చెప్పావు కదా, అది గుర్తు రావట్లా. ఏం చేయాలి? చదువుకోవాలా? ఎక్కడ ఎక్కల బుక్ ఉంటుందా? ఎక్కల బుక్ ఎక్కడ కొనుక్కోవాలి? దుకాణంలో కొనుక్కోవాలా? వెళ్ళి ఏం అడగాలి? టేబుల్ బుక్. నువ్వు చెప్పిన లెక్కలు అక్కడ వేరేలా ఉంటున్నాయి కదా. అన్ని ఉంటాయి, ఒకటి టేబుల్ ఉంటుంది, అన్ని ఉంటాయి. నువ్వు 6th టేబుల్ చెప్పావు కదా, 6th టేబుల్ నువ్వు చెప్పావు కదా, దాంట్లో తప్పులు ఉంటున్నాయి. నువ్వు చెప్పిన ఉన్నట్లు ఉండట్లా. నువ్వు రాసుకో. నేను రాసుకున్నా, పెన్నుతో రాసుకున్నా పక్కన. నువ్వు చెప్తావా? నాకు రోజు ట్యూషన్ నేర్పిస్తావు? మరి నేర్పిస్తా. నాకు ఇప్పుడు ఏదైనా నేర్పించు. మరి నేను నీకు ఫీజు ఇవ్వాలి కదా రోజు. మరి నువ్వు నాకు ఏదైనా ఇప్పుడు నేర్పించావు అనుకో, నాకు నచ్చింది అనుకో, అప్పుడు నేను నిన్ను టీచర్ రాయడం కాదు, ఇప్పుడు మన దగ్గర లేదు కదా, చెప్పడం. ఏదైనా నేర్పించు, మంచి పద్యం గాని. పద్యం చెప్పు. నువ్వు నాకు ఏబిసిడి అంటే నార్మల్ గా వస్తాయి, నువ్వు మధ్యలో ఓ మిస్ చేసి. అందుకే చెప్తాను, నర్సరీలో ఫస్ట్ ఏబిసిడి నేర్పియాలి. నేను నర్సా? అందుకే నేను నర్సా? ఏబిసిడి నేర్పిద్దాం, వాళ్ళు ట్యూషన్ నేర్పియాలా? నువ్వు నేను నర్సా? సార్ చెప్పింది చేయాలి. అయ్యో, అరే ముందు చెప్పు. నర్సా నేను? సార్ నేను నర్సునా? నర్సరీయా? ఓకే, నర్సరీమో
వెళ్ళి మళ్ళీ బ్యాండేజ్ తీసుకొచ్చి కొట్టమంటారు ఏమన్నా భయం వేసింది. నేను నర్సరీయా? ఓకే, నువ్వే క్లాస్? నేను యూకేజీ. నువ్వు యూకేజీయా? యూకేజీ చదువుతున్న వాళ్ళు నర్సరీ వాళ్ళకి లెక్కలు చెప్తావా? ఓకే, నేను ఇప్పుడు నాకు ఏదైనా నేర్పించు, పద్యం నేర్పించు. తెలుగు బాగా వచ్చు కదా నీకు, తెలుగు పద్యం ఏదైనా చెప్పు. తెలుగు పద్యం శ్లోకాలు చెప్పన్నా? చెప్పు. అది రసూల్ అంటే ఇప్పుడు అందరికి తెలిసిపోవాలి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో ప్రచోదయాత్. ఇంతే. అంటే ఆ శ్లోకం పద్యం తెలుసు కదా, స్కూల్లో పద్యాలు చెప్తారు. వేమన శతకం తెలుసా నీకు? వేమన శతకం తెలుసు. ఎవరైనా పేరు ఉండే మర్చిపోయినా తెలియదు నాకు, మర్చిపోయినా కొంచెం. వేమన శతకం రాసింది ఎవరు? సారా? ఏ సారు? మీ తెలుగు సారా? ఏ సార్ రాయలేదు, నేనే రాసిన. నువ్వే రాసినావా? వేమన శతకం నువ్వే రాసినావా? ఎన్ని శతకాలు ఉంటాయి? ఎన్ని రాస్తాను ఉంటాయి. ఎన్ని రాసినావు? పోనీ ఎన్ని రాసినావు? ఎన్ని రాస్తే అని ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? ఎన్ని రాసావు? 5 రాసిన. 5 రాసావా? ఓకే, వేమన అంటే ఏంటి? పద్యం. శతకం అంటే పద్యమే. మరి 2 పద్యాలు అయినప్పుడు 2 పేర్లు ఎందుకు పెట్టావు? నువ్వే రాసావు కదా, ఆ పేర్లు ఎందుకు పెట్టావు? ఆలోచించి పెట్టినా. వేమన పద్యాలు, వేమన పద్యాలు అంతే. ఏముంది? ఎవరు చెప్పారు వేమన్నారు రాయమని? నువ్వు రసూల్ కదా, రసూల్ పద్యాలు రాసుకోవచ్చు కదా. ఏమో అట్లా పేరు వచ్చింది, రాష్ట్ర కంది. ఎక్కడన్నా విన్నావా వేమన అని? విన్నా. ఎవరు చెప్పారు? నేనే విన్నా, నువ్వు చెప్పలేను. బుక్లో రావా, అందుకే విన్నా. బుక్ లో విన్నావు కదా. బుక్ లో ఏ బుక్ లో వచ్చింది? తెలుగు టెక్స్ట్ బుక్ లో. తెలుగు ఎన్నో పేజీలో? ఫస్ట్ పేజీ. ఫస్ట్ పేజీలోనే వచ్చిందా? ఫస్ట్ పేజీలో నీ పేరు రాసుకుంటారు కదా ఆ ప్లేస్ లోనా? అది అయిపోయినాక జనగణ మన అత్త చూడు, పక్కపోండి. ఓకే, ఒకసారి జనగణ మనం పాడదామా? పాడు. జనగణ మన అతినాయక జయ భారత భాగ్యమి తాత పంజాబ్ సుజరాట మరాఠ రత వంజ జయ జయ గింతే. అదేంటిది మన నేషనల్ యాంథమ్ అంటే జాతీయ గీతం ఏంటో తెలుసా నీకు? జాతీయ గీతం అంటే ఏంటి తెలుసా? తెలియదు. ఆవిడెవరు? జాతీయ గీతం అనే ఒక అమ్మాయి ఉంటది కదా, జనగణమా. అది మరి తెలుసుగా నీకు, కాదన్ను. అట్లా నీకు తెలుసుకోలే అట్లా అన్నా. చెక్ చేసావా? ఓకే, జనగణ మనం పాడుతున్నప్పుడు మీ తాత అని ఎందుకన్నా? అక్కడ తాత కాదు, అందుకే అన్నా. తాత అని వచ్చింది దాంట్లో. మరి ఎవరు నేర్పించారు జనగణమన? తెలుగు టెక్స్ట్ బుక్ లో నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నావా? ఓకే, మా తాత ఉన్నాడు దాంట్లో. మా తాత ఉన్నాడు. మీ తాత? తాత లేడు, గాంధీ తాత ఉన్నాడు.